హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి, ఎల్బీ నగర్. ప్రజెంట్ డేస్లో చిన్న పిల్లలు, ఎస్పెషల్లీ 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు చాలామంది ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వచ్చే ఇష్యూస్, ఒకటి ఎడినాయిడ్స్ అండ్ సెకండ్ థింగ్ టాన్సిలైటిస్ ప్రాబ్లంతో చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ చిన్న పిల్లల్లో జనరల్గా ఎడినాయిడ్స్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో నోస్ వెనక భాగంలో గొంతులో ఉండే నార్మల్ లింఫాయిడ్ టిష్యూనే ఎడినాయిడ్స్ అంటారు. ఇది అందరిలో ఉంటుంది. ఎడినాయిడ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇమ్యూన్ సిస్టంలో ఒక భాగం. వెదర్ చేంజ్ అయినప్పుడు, ఏదైనా ఇన్ఫెక్షన్కి లోనైనప్పుడు పిల్లల్ని కాపాడుతుంటాయి ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. ఈ చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ 2 years నుంచి 10-12 సంవత్సరాల ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఎడినాయిడ్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి. అంటే బయట నుంచి వచ్చే ఫారిన్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా, వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ ఎడినాయిడ్స్ యొక్క ఫంక్షన్. ఎవరిలో అయితే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళలో ఉండాల్సిన సైజ్ కంటే చాలా లార్జ్గా, అంటే స్వెల్ అయిపోయి ఉంటాయి. సో దీనివల్ల ఇటువంటి పిల్లల్లో ఎడినాయిడ్స్ అనేది వాపుకు గురవ్వడం వల్ల, ఇన్ఫ్లమేషన్కి గురవ్వడం వల్ల వీళ్ళలో బ్రీతింగ్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. అంటే షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ అంటారు. ఈ పిల్లలు ముక్కుతో కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. సో ఎడినాయిడ్స్ ఉన్న పిల్లల్లో ఫస్ట్ ఇబ్బంది అయ్యేది ఏంటంటే నోస్ అబ్స్ట్రక్షన్, అంటే శ్వాస అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ రికరెంట్ కోల్డ్ అండ్ కాఫ్. ఎవ్రీ మంత్ 3 లేదా 4 సార్లు రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ రావటం, ప్రతి చిన్నదానికి ఎఫెక్ట్ అవ్వడం, వెదర్ చేంజ్ అయినా, కోల్డ్ ఐటమ్స్ తీసుకున్నా, కూల్ డ్రింక్స్ తాగినా ఇమ్మీడియట్గా ఈ పిల్లల్లో దగ్గు రావటం, దాని తర్వాత కాంప్లికేట్ అయి ఫీవర్ వరకు దారి తీయడం అనేది ఇంపార్టెంట్ సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. ఏ పిల్లలు అయితే ఎడినాయిడ్స్ సమస్యతో బాధపడుతుంటారో వాళ్ళల్లో రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ ఈవెన్ సమ్మర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి విపరీతమైన గురక. పడుకున్నప్పుడు పిల్లల్లో సౌండ్ రావడం జరుగుతుంది. బ్రీతింగ్ అనేది నార్మల్గా లేకుండా స్నోరింగ్ ద్వారా రావడం. అండ్ ఎడినాయిడ్ ఫేసిస్ అంటారు. అంటే ఈ పిల్లలు సాధారణంగా చూసినప్పుడు మౌత్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే 4th స్టేజ్ చాలా తీవ్రంగా ఉన్న పిల్లల్లో ఎడినాయిడ్ ఫేసిస్ అనేది కాంప్లికేషన్ ఆఫ్ ద ఎడినాయిడ్స్గా చెప్పుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ వస్తుంది, సో దీనికి కాజ్ ఎడినాయిడ్సే కాబట్టి దాన్ని తీసేయడం అనేది చాలామంది పేరెంట్స్ కంగారు పడుతుంటారు. ఎప్పుడైనా ఇమ్యూనిటీని రెక్టిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. ఇమ్యూనిటీని బెటర్ చేసుకోవాలి. బట్ ఇమ్యూనిటీలో భాగమైన ఎడినాయిడ్స్ని కానీ టాన్సిల్స్ని కానీ రిమూవ్ చేసినప్పుడు ఫర్దర్గా పిల్లలు ఇంకా వీక్ అవుతారు. ఇమ్యూనిటీ డ్రాప్ అవడం వల్ల ఇంకా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి పిల్లల్లో ఐక్యూ కూడా తక్కువగా ఉంటుంది. అంటే బ్రీతింగ్ ప్రాపర్గా లేనప్పుడు వాళ్ళలో కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళలో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్న పిల్లల్లో ఫిజికల్గా గ్రోత్ ఉండదు. చాలా లీన్ థిన్గా ఉండడం, బాడీ గ్రోత్ కూడా పెద్దగా ఉండదు. సో ఎప్పుడైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇమ్యూనిటీని రెక్టిఫై చేయడం. సో రూట్ కాజ్ హోమియోపతిలో ఏంటంటే మెయిన్గా ఇలాంటి ఇష్యూస్కి గ్లాండ్ తీసేయడం కంటే కూడా, ఏదైతే ఇన్ఫెక్టెడ్ పార్ట్ని రిమూవ్ చేయడం కంటే కూడా దాన్ని తట్టుకునే శక్తి, అంటే ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం ద్వారా పిల్లల్లో న్యాచురల్గానే మెకానిజం అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా స్లోగా స్నోరింగ్ తగ్గుతుంది, ఇన్ఫెక్టెడ్ గ్లాండ్స్ న్యాచురల్గా నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఇవి క్యూర్ అయిన తర్వాత ఫిజికల్ డెవలప్మెంట్ కూడా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సర్జరీ అనేది బెస్ట్ ఆప్షన్ కాదు, ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో. దాని ఇమ్యూనిటీ మెకానిజం ద్వారా ఇంప్రూవ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. మా దగ్గరికి చాలామంది పేరెంట్స్ 2nd స్టేజ్లో ఉంది, 3rd స్టేజ్లో ఉంది, ఇది తగ్గదు, సర్జరీ చేయించుకుంటామని చెప్తారు. రీసెంట్గా మా దగ్గరికి ఒక 4 years బాయ్, తనకు రిపీటెడ్గా నిమోనియా రావడం బై బర్త్ నుంచి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 2nd month 3rd month నుంచి రిపీటెడ్గా నిమోనియా అటాక్ అవ్వడం. సో దాని ద్వారా 2 years తర్వాత తనకి ఎడినాయిడ్స్, ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ 1 by 1 రావడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ వేరే కిడ్ వాళ్ళు వాడి ఉన్నారు, వాళ్ళ ద్వారా రావడం జరిగింది. సో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అడ్వాంటేజ్ ఆఫ్ ద హోమియోపతి. దీని ద్వారా బేబీ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది. అంటే గ్రోత్ డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రిపీటెడ్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. ప్రీవియస్గా కేసెస్ అన్నీ క్యూర్ అయినాయి చెప్పడంతో పేరెంట్స్లో చాలా కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. సో హోమియోపతి స్టార్ట్ చేసిన ఫ్యూ వీక్స్లో మదర్ చెప్పింది ఏంటంటే ముందున్నంత గురక రావట్లేదండి, బ్రీతింగ్ బాగుంది,
బాయ్ చాలా ఫ్రీగా బ్రీతింగ్ తీసుకుంటున్నారు అనే ఫీడ్బ్యాక్ వితిన్ ఫ్యూ వీక్స్లోనే తెలిసింది. సో మ్యాక్సిమం కేసెస్ ఈవెన్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉన్న ఎడినాయిడ్స్ కూడా హోమియోపతి ద్వారా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే చిన్న పిల్లలు 2 సంవత్సరాల నుంచి 12-13 సంవత్సరాలు వరకు ఈ ఎడినాయిడ్స్ సమస్య, టాన్సిలైటిస్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళలో హోమియోపతి అనేది బెస్ట్ అడ్వాంటేజ్. సో ఎవరికైతే సర్జరీ అవసరం లేకుండా న్యాచురల్గా తగ్గే విధానం కోసం చూస్తున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా సంప్రదించగలరు.